మూవీ హిట్ అని చెప్పకూడదు, యావరేజ్. ఇప్పుడు మనం తమిళ మూవీస్ తెలుగు వాళ్ళు ఆదరించినట్టు మన తెలుగు మూవీస్ తమిళ వాళ్ళు అంత ఆదరించరు తమిళనాడు స్టేట్లో. ఎందుకంటే మన వాళ్ళకి ఆ యూనిటీ ఉండదు, తమిళ వాళ్ళకి ఉన్నంత యూనిటీ. సో మూవీ వచ్చేసి యాక్టింగ్ అదంతా మళ్ళీ దీనికి పార్ట్ 2 అని మళ్ళీ పెట్టారు. ఇక్కడ ఆపేస్తే బాగుండని అనిపించింది. మళ్ళీ దాన్ని ఓజీ అని సెకండ్ పార్ట్ కింద పెట్టారు, అంత అనిపించలేదు మూవీ అయితే. లైక్ కంపేర్ టు అవర్ మూవీస్, తెలుగు మూవీస్తో కంపేర్ చేసుకోండి, ఏదో తీయాలన్నట్టు ఏదో పిచ్చి పిచ్చి స్టోరీ కింద ఉంది సినిమా అయితే. నాకైతే నచ్చలే. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, అక్కడక్కడ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. మూవీ అయితే యాక్షన్ పరంగా, ఇప్పుడు యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి యాక్షన్ బాగుందని అనిపిస్తుంది. బట్ మూవీ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలి. అంటే కథ అనేది ఇంకా రొటీన్, ఇప్పుడు మనకి రొట్ట స్టోరీలు అంటారు చూడండి, కొంచెం ఆ టైప్లో ఏదో తీసేయాలి ఏదో చెప్పేయాలన్నట్టు టైప్లో. ఇప్పుడు క్రికెట్ ధోని ఇవన్నీ పెట్టారు, కొంచెం ధోని ఫ్యాన్స్ కూడా చూస్తారు మూవీ. బట్ దానికి దీనికి అసలు సింక్ అయినట్టే లేదు ఎక్కడ కూడా. ఒక సినిమా ఇప్పుడు మనం సినిమా చూస్తున్నామంటే రియలిస్టిక్ ఫీలింగ్ అనేది లేదు, ఏదో తీయాలన్నట్టు తీసేస్తున్నారు. సో నేనైతే చెప్తున్నా కదా, మనము తమిళ వాళ్ళ సినిమాలు ఆదరించినట్టుగా తెలుగు వాళ్ళు ఆదరించినట్టు తమిళ వాళ్ళు మన సినిమాస్ అయితే ఆదరించారు. బట్ స్టిల్ మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు మార్నింగ్ 7:40 షోకి వచ్చి చూస్తున్నామంటే తమిళనాడులో ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందని నేనైతే ఆశించాను. సినిమా అయితే యావరేజ్. విజయ్ ఫ్యాన్స్ మనం ఇప్పుడు ఫ్లాప్ సినిమాని సూపర్ హిట్ అని చెప్పడం తప్పు. ఓకే చూడొచ్చు, వన్ టైం అయితే చూడొచ్చు మూవీ. అంటే ఫ్యాన్స్ అయితే రాడ్ అంటారు చూడండి కుర్రోళ్ళు కూడా. మళ్ళీ దానికి సెకండ్ పార్ట్ అంటే ఇంకా రాత్, దానికి మించి డైరెక్టర్, ఇంకా ఆ డైరెక్టర్ పాత సినిమాస్ కూడా ఇప్పుడే మా ఫ్రెండ్ అడిగితే బుక్ మై షోలో చూపించాడు. ఒక్క సినిమా కూడా నేను ఎప్పుడు హిట్ అన్నట్టు విన్నట్టుగా లేదు. సో అది రాత్ అంటే రాతే లిటరల్లీ. ఫ్యాన్స్ ఏమని అనుకున్నా తప్పుగా అనుకోవద్దు, సినిమా అయితే అంత బాగాలేదు. మీరు 200 ఫ్రీగా వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే వచ్చి చూడండి, లేదంటే వేస్ట్. ఎవరు మాట్లాడుతాడు డైలాగ్ చెప్తాడు, సినిమా పేరు గోట్ అన్న, చూసిన వాళ్ళందరూ గోట్సే. అది గొర్రెలు చేసేది సినిమా. ఓకేనా? సినిమా పేరు గోట్ అన్న, చూసిన వాళ్ళందరూ గోటు. అది ఓకేనా? రైట్. బాగుంది, వేరే లెవెల్. ఏం నచ్చింది? స్టోరీ బాగుంది, స్టోరీ క్లైమాక్స్ ఇంకా బాగుంది. ఫస్ట్ ట్విస్ట్ బాగుంది సినిమాలో. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ బాగుంది, వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, హిట్టే ఇక కన్ఫర్మ్ హిట్టే. కన్ఫర్మ్ హిట్ మూవీ బాగుంది. ఎలా ఉందన్న సినిమా? ఏం నచ్చిందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా? ఎట్లుందన్న? ఎట్లుంది బీజిఎం? నెక్స్ట్ లెవెల్ అన్న. ఎట్లుంది? 3 లీటర్లు టైం వేస్ట్. ఎలా ఉంది బ్రో? యావరేజ్. ఎట్లుంది? ధోని తలపతి 2 మిక్స్ కొట్టారు. ఏదో కొన్ని సీన్లు బాగున్నాయి కానీ మిగతా ఓవరాల్ అయితే లైట్. ఎట్లుందన్న సినిమా? ఎట్లుంది? బాగా మంచిగా నిద్ర లేకుండా వస్తే మాత్రం నిద్రపోవచ్చు. ఎట్లుందన్న? ఎట్లుందన్న? తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇంకేం నచ్చింది మూవీలో? మంచిది బాగుంది. ఎక్స్పెక్టేషన్ చేసినంత ఏం లేదు. ఇంకేం నచ్చింది మూవీలో? ఇంకేం నచ్చింది? విజయ్ యాక్టింగ్ బాగుంది. బీజిఎం ఓకే, బీజిఎం అంతేం ఓవరాల్ లేదు. సో ఓవరాల్గా హిట్ యావరేజా ఫ్లాప్? యావరేజ్. ఏం నచ్చలేదు? జెమినీ హాలీవుడ్ రీమేక్. ఓకే. ఏం నచ్చింది మూవీలో? యాక్షన్ అంటే ట్విస్ట్లో ఉండి ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఓకే, లాస్ట్లో ధోని వచ్చారు కదా అనిపించింది. ఓన్లీ బీజిఎం వేశారు. ఓకే. ఓకే, ఇంకేం నచ్చింది మూవీలో? చాలా బాగుంది.
ట్విస్ట్లు అవన్నీ ఎలా ఉంటాయి? చాలా ఫైట్ ఎట్లా ఉంది? చాలా బాగుందన్న. ఏమున్నాయి బస్ పెట్టు అన్న యావరేజా